నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అమ్మ సంతృప్తి. రచించిన వారు తనికెళ్ల కళ్యాణి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఉదయం కలుద్దాం అని ఫ్రెండ్స్కి చెప్పి బ్యాట్ ఊపుకుంటూ ఇంటిపై పడుగులేశాను. సన్నజాజి పందిరి దగ్గర అమ్మ. ఇంటికి రాగానే అమ్మ కనబడితే ఎవ్వరికైనా ఆనందమే కదా. నేను సంతోషంగా ముందుకెళ్ళి పిలవబోయేలోపు ఆగిపోయాను. నా కాళ్ళు తడబడ్డాయి. కారణం, నా కంటికి ఎదురుగా కనబడిన అమ్మ కన్నీళ్లు. అమ్మ పవిట కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటే నా మనసు ముగిలించుకుపోయింది. ఆమె చాలాసేపు నుండే అక్కడ నిలబడిందని చాటుతూ పళ్ళెంలోని కాసిన్ని సన్నజాజులే చెప్తున్నాయి. అమ్మ వాటిని కోసే నెప్పంతో తనలోని బాధను దాచుకుంటుందని అర్థం చేసుకున్నాను. అమ్మా, ఆత్మీయంగా పిలిచాను. అమ్మ తుళ్ళిపడింది. గబగబా పవిట కొంగుతో మొహం తుడుచుకుంది. నువ్వా చంటి? పువ్వులు కోసొస్తాను పద అంది చిన్నగా. నన్ను అక్కడి నుండి పంపే ప్రయత్నం అది. నేను గ్రహించాను. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు, పూలు నేను కోసి తెస్తాను అంటూ పళ్ళెం అందుకున్నాను. పళ్ళెం మౌనంగా అందించి వెళ్ళబోయింది. అమ్మా, ఎంతో బాధపడితే కానీ నువ్వు కన్నీళ్లు పెట్టవు. నేను నీ చంటీనే అనుకుంటే విషయం ఏంటో చెప్పమ్మా అన్నాను. ఏమీ లేదురా, మా నాన్నగారు గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చాయి అంతే. అమ్మ లోపలికెళ్ళింది. నాకు అన్నయ్య గదిలోంచి మాటలు వినబడ్డాయి. ఇంతకీ నువ్వు పెళ్ళికొస్తున్నావా లేదా అన్నయ్య అడుగుతున్నాడు. ఛీ, నా మూడంతా మీ అమ్మగారు పాడు చేసేశారు. నేను రాను, మీరెళ్ళండి. వదిన కంఠం కోపంగా బదిలిచ్చింది. ఎక్కడికైనా వెళతాననుకోగానే మీ అమ్మగారు రెడీ. ఈ కనకాంబరం రంగు పట్టుచీర కట్టుకుని వెళ్ళమ్మా, నా చంద్రహారం వేసుకుంటే బాగుంటుంది, తలలో ఈ మాల పెట్టుకో అంటూ నా ప్రాణం తీసేస్తున్నారు. నా అలంకరణ విషయంలో ఆవిడ జోక్యం దేనికి? నాకిష్టమైనట్టు నేనుండాలనుకోనా? వదిన నిలదీస్తోంది. నాకు విషయం అర్థమైపోయింది. అమ్మ వెళుతున్నదల్లా ఏదో తప్పు చేసినట్టు నా వైపు చూసింది. నేను బరువుగా నిట్టూర్చాను. జానీ, మురళి మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడు? త్వరగా తెములు. అమ్మ పెద్దది, ఏదో అంటుంది, పట్టించుకోకు. వెంటనే తెమలాలి. చూడు, నువ్వు ఏడిస్తే నేను చూడగలనా? అన్నయ్య మృదుత్వం అంతా వదిన దగ్గరేనేమో. నేను డ్రెస్ వేసుకుని వస్తాను, సరేనా? వదిన 5 నిమిషాలయ్యాక అడిగింది. పాపం మా వాడు ఆమెను ప్రసన్నం చేసుకుందుకు ఎంత కష్టపడ్డాడో. ఒత్త బడుద్దాయి, ఇలాంటి వాడు ఎందుకు పెద్దవాడిగా పుట్టాడో. నా ప్రాణం ఎదురు తిరిగింది. అమ్మ ఎందుకు ఏడ్చిందో అర్థమయ్యింది. పాపం, మా అన్నయ్యకి పెళ్ళైన ఏడాది నుండే మా అమ్మకి తాతగారు గుర్తుకొస్తూనే ఉన్నారు. సన్నజాజులు కోసి నేను లోపలికి నడవడం, వదిన అన్నయ్య బయటకు రావడం ఒకేసారి జరిగాయి. చెమ్కీలు మెరుస్తున్న మోడర్న్ డ్రెస్లో వదిన అంతకంటే మెరుస్తూ కనిపించింది. భుజం వరకు రాని కట్ చేసిన జుట్టు అటూ ఇటూ కదులుతూ ఉంటే వయ్యారంగా ఒక చేత్తో సర్దుకుంటూ నా వైపు ఒక చూపు చూసి వెళ్ళింది. నన్ను దాటగానే అన్నయ్య వదిన భుజంపై చెయ్యేసి నవ్వుతూ ఏదో అంటూ వెళ్ళడం అమ్మ చూసింది. మా అమ్మ పేరుకు తగ్గట్టు నిజంగా మహాలక్ష్మి. ఆవిడ రాకతో తన జీవితం అదృష్టం వైపు మళ్ళిందని మా నాన్నగారు గర్వంగా చెప్తారు. అటువంటి అమ్మ కడుపున పుట్టడమే మా అదృష్టం అంటాను నేను. నుదుటిపై కుంకుమ, కాళ్లకు కాటుక, అమ్మ గడ్డం కింద కుడివైపు పెసరబద్దంత నల్లటి పుట్టుమచ్చ. తెల్లటి అమ్మకి దిష్టి చుక్కలా ఉంటుంది. తలలో నిండుగా కనిపించే పువ్వులతో అమ్మ కళకళలాడుతూ ఉంటుంది. పసుపు రాసిన పాదాలతో అమ్మ ఇంట్లో తిరుగుతూ ఉంటే మాకు కన్నుల పండగగా ఉంటుంది. వదిన వచ్చాక అమ్మ ఎంత సంబరపడిందో, ఎన్ని ఆశలు వదినపై పెట్టుకుందో నాకు తెలుసు. అమ్మాయి లేని నాకు కోడలే అమ్మాయి కదా, నా సరదాలన్నీ తీర్చుకుంటాను. కళ్ళల్లో జ్యోతులు ప్రకాశిస్తున్నట్టు మెరిసిన కనుదోయితో నాన్నగారితో ఎప్పుడూ చెప్పేది. ఏ విషయంలోనూ అతిగా ఆశలు పెట్టుకోకు, నాన్నగారు చిరునవ్వుతో హెచ్చరించేవారు. కలత అంటే తెలియని అమ్మ, బాధను ఎరుగని అమ్మ మా వదిన వచ్చాక వాటి రుచి చూస్తోంది.
ఉదాసీనంగా అమ్మ వంటింట్లో వంట చేస్తుంటే సన్నజాజుల మాల కట్టడం నా వంతయింది. నేను మాల కట్టడం ఏమిటా అని ఆశ్చర్యం వద్దు. మా అమ్మ వెనకాల తిరిగే నాకు అమ్మ పనులన్నీ అలవోకగా వచ్చాయి. పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్నైన నాకు ఆదివారం క్రికెట్ ఎంత ఆనందం ఇస్తుందో అమ్మ వెనుక చేసే పనులు అంతకంటే ఆనందాన్నిస్తాయి. బొద్దుగా ముద్దుగా పొడవుగా కట్టిన మాలను అమ్మకు అందించాను. అమ్మ నా వైపు ప్రేమగా చూసి అందుకుంది. అన్నయ్య వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు సోఫాలో వాళ్ళు నిద్రపోయానో నాకే తెలీదు. అమ్మ స్వరం నాన్నగారి గదిలో నుంచి ఏడుస్తూ వినబడితే నాకు మెలకు వచ్చింది. అమ్మ, నాన్నగారు ఇంకా నిద్రపోలేదా? సమయానికి సరిగ్గా అన్ని పనులు పూర్తి చేసే స్వభావం అమ్మది. వాళ్ళు నిద్రకి దూరమై మదన పడుతున్నారా? మీరే చెప్పండి. తను తప్ప నాకు ఆడపిల్లలు ఎవరున్నారు? తను చామన ఛాయ రంగు పిల్ల, కనకాంబర రంగు పట్టు చీరలో తను ఎంత బాగుంటుంది. ఆ చీర నిండా జరీ పుట్టాలే. ఆ చీర నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం లేదని ఒక్క మాట అనొచ్చు కదా. అన్ని మాటలతో దులిపేయాలా? జుట్టు కత్తిరించవద్దని, చక్కగా జడవేస్తానని, పూలు పెడతానని అంటే వినదు. మగవాడిలా ఏమిటా భుజంపై వరకు వదిలేసిన కత్తిరించిన జుట్టు? ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలనుకోవడం నా తప్ప? ఎంత ఈసడించి మాట్లాడిందో తెలుసా? అమ్మ ఏడుపుతో మాటలు పూర్తి చేయలేకపోతోంది. నాన్నగారు అమ్మని ఓదారుస్తున్నారు. అన్నయ్య తలుపు కొట్టడం, నేను వెళ్ళి తీయడం, వాళ్ళు గట్టిగా కబుర్లు చెప్పుకుంటూ లోపలికి రావడం జరిగింది. నాన్నగారు పడుకున్నారు. సైలెంట్గా వెళ్ళు, నేను అన్నయ్యని హెచ్చరించాను. వదిన ఏదో అనడానికి సిద్ధపడితే అన్నయ్య వారించి వెళ్ళడం జరిగింది. నాన్నగారి గదిలో నుంచి కూడా మాటలు ఆగిపోయాయి. రాత్రి జరిగింది కలో ఏమిటో అనే విధంగా అమ్మ ఉదయమే హడావిడిగా పనులు చేస్తూ కనిపించింది. విరిసిన ముద్దమందారం లాంటి అమ్మ మొహం చూస్తూ దినచర్యలకు సిద్ధపడడం నాకు ఇష్టమైన కార్యక్రమం. అమ్మ ఉల్లిగారెలు, అల్లం చట్నీ, శనగపప్పు చట్నీ చేసింది. కొందరు తీపి చట్నీ, కొందరు కారంగా ఉండే శనగపప్పు చట్నీ తింటారు. ఇంట్లో అందరి కోసం ఆలోచించే అమ్మను చూస్తే ఎంత ఓపిక అనిపిస్తుంది. వదిన చెప్పులతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అమ్మ కొత్తలో చెప్పింది, దేవుడి గదిలోకి, వంటగదిలోకి, డైనింగ్ హాల్లోకి చెప్పులు వేసుకొని నడవద్దని. కొన్నాళ్ళు మానేసింది. మళ్ళీ ఈరోజు నాన్నగారు అమ్మ మొహాలు చూసుకున్నారు. అమ్మ మొహంలో చిన్నతనం స్పష్టంగా కనిపిస్తోంది. నాన్నగారు గంభీరంగా అన్నారు, అమ్మాయి జానకి, డైనింగ్ హాల్లోకి చెప్పులతో వస్తావేంటి? అది మంచి పద్ధతి కాదు. మీ సైన్స్ ప్రకారం చూసినా టిఫిన్ తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు శుభ్రత పాటించాలి కదా. చదువుకున్న దానివి, అర్థం చేసుకో. వదిన వెనక్కి చూసింది. అన్నయ్య వస్తున్నాడు. ఇంకా ఆవిడ పాఠాలు అయిపోయాయనుకుంటే మీరు మొదలు పెట్టారా? ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండండి. ప్రతి విషయం భూతద్దంలో చూసి అంటే ఒప్పుకోను. నా ఇష్టం వచ్చినట్టుంటాను. వదిన చిరాగ్గా అంది. నాన్నగారు తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఆడపిల్ల కోసం పాకులాడే మహాలక్ష్మికి నువ్వు ఆడపిల్ల అవుతావు అనుకున్నాను. కానీ నీ ప్రవర్తన ఏం బాగుండలేదు. మార్చుకో. పెద్దవాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకో. నాన్నగారు అంత గట్టిగా ఏనాడు మా ముందు మాట్లాడడం తెలీదు. అన్నయ్య, జానీ అని కొంచెం తగ్గమన్నట్టు పిలిచాడు. వదిన వెటకారంగా అడిగింది, నా ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతుంది? నాన్నగారు మాకు దూరంగా వెళ్ళిపోండి అనేశారు. మా ఎదురుగా ఉండి మమ్మల్ని బాధ పెట్టొద్దు. అమ్మ ఒక పక్కన ఏమండి అని, అన్నయ్య నాన్నగారు అని పిలిచినా ఆయన వినిపించుకోలేదు. గారెలంటే ఎంతో ఇష్టపడే నాన్నగారు తినకుండా వెళ్ళిపోయారు. మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారా? అలాగే వెళతాం. మా ఇష్టం వచ్చినట్టు హాయిగా బతుకుతాం అంటున్న వదినను అన్నయ్య వారించాడు. అమ్మా, ఏమిటమ్మా ఇదంతా అన్నాడు. ఏమిటా? అడుగడుగునా మీ అందరి అభిరుచులకి నేను అనుగుణంగా ఉండాలి. అదే ఆమె గారి కోరిక. మీరు వీళ్ళని వదిలి వస్తారా రారా? వదిన నిలదీసింది. జానకి, మీ మామగారు కోపంలో ఏదో అన్నారు. ఆయనకి పిల్లలంటే ప్రాణం. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు.
అందరూ హాయిగా ఉండండి అంది అమ్మ బరువుగా. అమ్మ, జానకిది ఆవేశ స్వభావం, నీ పిల్లే అనుకోమ్మా అన్నయ్య అమ్మతో అంటుంటే శేఖర్కి ఒళ్ళు మండింది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావురా? భార్యకి సర్దుకోవాలని చెప్పడానికి బదులు అమ్మకి చెబుతున్నావా? అసలు నీ అసమర్థత వలననే ఇవన్నీ వస్తున్నాయి. రౌతు మెతకవాడైతే గుర్రం దాని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. బాగా తెలుసుకుని ప్రవర్తించమని చెప్పు, శేఖరం గట్టిగా చెప్పాడు. చూశారా, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట. మీ తమ్ముడు వ్యవహారం అలా ఉంది. బొడ్డూడని వాళ్ళు మనకి చెప్పొచ్చిన వాళ్లే ఈ సడింపుగా అంది జానకి. సాఫ్ట్వేర్ ఇంజనీరు మీ కంటికి బొడ్డూడని వాడిగా కనిపిస్తే మీకు దృష్టి దోషం ఉందన్నమాట. శేఖరం ఎగతాళి చేశాడు. చంటి, మహాలక్ష్మి పిలుపుతో శేఖరం ఆగిపోయాడు. తగాదాలు పెంచుకుంటే పెద్దవవుతాయి. అది మంచి పనా? నువ్వు టిఫిన్ తిని వెళ్ళు మహాలక్ష్మి చిన్న కొడుకుతో అంది. చూశారా, చేయవలసిందంతా చేసి ఎలా ఏమీ ఎరగనట్టు అంటున్నారో చూడండి. వెటకారంగా జానకంటున్నా విన్నట్టే మహాలక్ష్మి ఉండిపోయింది. శేఖరం కళ్ళు సుదూర తీరాల వైపు చూస్తున్నాయి. మనసు గతస్మృతుల నుండి బయటకు రానంటోంది. ఎదురుగా ఉన్న రేవతికి ఆ సమయంలో అతడు మరీ నచ్చాడు. సారీ, మిమ్మల్ని మీ గతం వైపు తీసుకెళ్లి బాధ పెట్టాను రేవతి మృదువుగా అంది. శేఖరం ఆ అమ్మాయి వైపు చూస్తూ చెప్పాడు. వర్తమానానికి గతమే పునాది. మా అన్న వదిన వేరు వెళ్ళిపోయారు. మా అమ్మ ఎంత ప్రాధేయపడినా వదిన వినలేదు. మా నాన్నగారు దూరంగా ఉంటే విలువలు తెలుస్తాయని అమ్మను సముదాయించారు. మీరు నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండే ప్రేమంటూ గొడవ చేస్తున్నారు. మీరు నా సాటి ఉద్యోగి. మిమ్మల్ని చూసి ఫ్రెష్ అపాయింట్మెంట్ అని అనుకున్నాను. అంత పట్టుదలతో మా కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారనుకోలేదు. రేవతి నవ్వింది. మీరు మా వీధిలోకి కొత్తగా వచ్చినప్పుడే చూశాను. ఉద్యోగం వివరాలు తెలుసుకున్నాను. నా చదువు పూర్తవగానే మీ కంపెనీ పెట్టిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి వచ్చాను. ఇదంతా ఎందుకోసం? మిమ్మల్ని చూడడం కోసం, మీ సన్నిధిలో కాలం గడపడం కోసం. ఇప్పటికైనా నా భావాలు అర్థం చేసుకోండి రేవతి మృదువుగా అంది. శేఖరం ఆమె వైపు చూడలేదు. కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లల సందడి గమనిస్తున్నాడు. పార్కులో చీకటి పడకుండానే వీధి దీపాలు పార్కులోనివి వెలిగాయి. చల్లటి గాలి వాళ్ళని లాలిస్తూ ఊసులేవో చెప్తూ కదిలి వెళుతోంది. శేఖరంది నిర్మోహమాట ప్రవృత్తి. అయినా ఈ అమ్మాయి దగ్గర అది పనిచేయడం లేదు. నిశ్చలమైన కంఠంతో అన్నాడు. చూడండి రేవతి, నాకు కావలసిన భార్య కంటికి నదురుగా కనిపించే అందగత్తె కాదు, ధనవంతురాలు కాదు, బాగా చదువుకున్న విద్యావంతురాలు కాదు. మా అమ్మకు కూతురిగా తృప్తిని కలిగించే అమ్మాయి కావాలి. మా అమ్మకు పొడవైన జడగల కోడలు, పూలతో, కంటి కాటుక రేఖతో, వినయంగా ఉండి పెద్దలకు గౌరవమిచ్చే కోడలు కావాలని కోరిక. చక్కటి చీరతో కనువిందు చేసే పిల్ల కావాలి. నన్ను భర్తగా మెప్పించనవసరం లేదు. అమ్మను సంతృప్తిపరిచే మగువ కావాలి. మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి. మా అమ్మకిష్టమైన అమ్మాయి మీలో లేదు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. మా అమ్మను బాధపెట్టే అమ్మాయిని మాత్రం జీవితంలోకి ఆహ్వానించను. వస్తాను. మరెప్పుడూ ప్రేమంటూ నా వెంట పడకండి. ఆ రాత్రి చాలాసేపు రేవతికి నిద్ర పట్టలేదు. ఆమెకు తను ధరించే రకరకాల దుస్తులు, తన పోనీటైల్ గుర్తొచ్చాయి. మొదటిసారిగా తన గురించి ఆలోచించింది. రేవతి అస్థిమితంగా అటూ ఇటూ పక్కపై దొరలసాగింది. మా అమ్మకి నచ్చిన కోడలు మాత్రమే నాకు భార్యగా రాగలదు. లేకపోతే పెళ్లి మాట తలపెట్టను. దయచేసి నా వెంట పడకండి. వద్దన్నా పదే పదే శేఖరం మాటలు గుర్తొస్తున్నాయి. మనసిచ్చిందే నిజమైతే పాట గుర్తొచ్చింది. ఆమె తనని తాను పరిశోధించసాగింది. లండన్ కంపెనీ పని మీద వెళ్ళి 6 నెలలకు తిరిగి వచ్చిన కొడుకును మహాలక్ష్మి ఆనందంగా చూసుకుంది. ఎన్ని కబుర్లో, ఎంత హడావిడో. మహాలక్ష్మి కాలు నేలపై నిలవడం లేదు. కొడుకుని క్షణం వదలడం లేదు. లక్ష్మి, నీ సంబరమేనా? మనం అనుకుంటున్న విషయం చెప్పేదుందా? భర్త మహాలక్ష్మిని అడిగాడు. మీరే చెప్పండి. ఆవిడ భర్తనే పురమాయించింది. చంటి, మనం రేపు పెళ్లి చూపులకు వెళుతున్నాం. సంబంధం చాలా గొప్పది.
చదువు, అంతస్తు, వివేకం కలిగిన పిల్ల. రేపొస్తామని వాళ్ళకి చెప్పాను. అందంలో, వినయంలో ఆ అమ్మాయికి పెట్టింది పేరు. ఆయన కొడుకు చెప్పారు. శేఖరం గొంతు పెగిల్చుకుని అన్నాడు, నాన్నగారు, ఇప్పుడే నాకు పెళ్ళెందుకు? వదిన విషయంలో ఇలాగే అనుకుని వెళ్ళాం. ఆ అనుభవం మనకి చాలదా? మహాలక్ష్మి నవ్వింది. ఈ సంబంధం విషయంలో అలాంటి భయం మనం పడక్కర్లేదురా. నా మాట విని చూడు, పెళ్లి చూపులయ్యాక చెప్పు. తండ్రి కూడా అదే చెప్పారు. శేఖరం తండ్రి నవ్వుతూ కొడుకుతో అన్నారు, అమ్మాయిని చూడరా, వీక్లీ తర్వాత చూడొచ్చు. మహాలక్ష్మి మృదువుగా అడిగింది, నీ పేరేంటమ్మా? రేవతండి. వినయమైన ఆ గొంతు చూసి శేఖరం చటుక్కున తలెత్తాడు. రేవతి అతడిని నవ్వుతూ చూసింది. తలలో సన్నజాజులు, మరువం కట్టిన మాల, సొగసైన కనుదోయికి సన్నని కాటుక రేఖలు, నుదుటిపై తిలకం, చేతులను ఒడిలో పెట్టుకొని ముగ్ధలాగా కూర్చుంది. పసుపు రంగు వర్క్ శారీలో పసుపు కొమ్ములాగా మెరిసిపోతుంది. మహాలక్ష్మి వాళ్ళిద్దరి వైపు చూసింది. ఒకరి అందానికి ఒకరు ధీటుగా ఉన్నారు. ఆమె కొడుకుతో అంది, చంటి, ఈ అమ్మాయి మాకు ఉత్తరం రాసింది. తర్వాత ఫోన్లో మాట్లాడింది. మన ఇంటికి ఎలాంటి అమ్మాయి రావాలో అలాంటి అమ్మాయే అనిపించింది తను మాట్లాడుతూ ఉంటే. నా ఇష్టాలు తను చెబుతుంటే మేము ఆశ్చర్యపోయాం. మహాలక్ష్మి కొడుకు దగ్గరకొచ్చింది. చంటి, చూడరా, లక్ష్మీదేవిలా కనిపిస్తోంది. మనం కావాలని పట్టుబట్టి మన జీవితాల్లోకి వస్తుంది. ఈ అమ్మాయి మన ఇంటి దీపం రా అనంది. శేఖరం సంతృప్తితో నిండిన అమ్మ మొహం చూశాడు. అమ్మ మనసు గెలుచుకున్న రేవతి వైపు అభిమానంగా చూశాడు, ముసిముసిగా నవ్వుతూ. అతడి వైపు రేవతి కూడా ప్రేమగా చూసింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.